నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టూడెంట్స్‌కి ఇచ్చినటువంటి హామీలు కానీ, జీవోలు కానీ, లేకపోతే వాళ్ళకిచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవి కూడా ఇప్పటికా ఏ విధంగా కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో స్టూడెంట్స్ ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. రైట్. ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు దాసరి ఉష. అసలు అంటే రీసెంట్‌గా నిన్న ఈవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ గ్రూప్ 2 విద్యార్థుల గురించి, అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ గురించి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే. రైట్. చెప్పండి మ్యామ్. అంటే నిన్న మీరు ప్రత్యేకంగా గ్రూప్ 2 విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ప్రత్యేకించి నేను గ్రూప్ 2 విషయంలో వుమెన్ రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఏ విధంగా జరిగింది అని అంటే మీరు మీ ముందే తీసిపెట్టారు మంచిగా. ఆల్రెడీ మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేటిది మన బీఆర్ఎస్ హయాంలోనే 29th డిసెంబర్ 2022 నాడు మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 783 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో ఉమెన్కి సపరేట్, జనరల్కి సపరేట్ అని చెప్పేసి మనకి ఉమెన్కి ఇన్ని సీట్లు, మెన్కి ఇన్ని సీట్స్ అని చెప్పి ఉమెన్కి 351, జనరల్లో 432 సీట్స్ కేటాయించడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్నే రివైజ్ చేసుకుంటూ, రివైజ్డ్ నోటిఫికేషన్ అంటే పోస్టులు పెంచడం కానీ అట్లాంటివి ఏం చేయలే, ఉన్న పోస్ట్నే రివైజ్ చేస్తున్నాం అని చెప్పేసి దీంట్లో 783 పోస్టులే పెట్టుకుంటూ, కానీ ఇక్కడ ఏంటంటే దాంట్లో ఉమెన్ ఎంత, మెన్ ఎంత అని చెప్పి ఇవ్వలేదు. సో మనకి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రివైజ్డ్ నోటిఫికేషన్. దీంట్లో ఓసీలలో 1, 3, 4 అంటే టోటల్గా 4, ఈడబ్ల్యూఎస్లో 1, బీసీ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎంత చక్కగా 1, 2, 1, 1 అంటే ఇన్ని సీట్స్ ఉన్నాయి. ఈ పోస్ట్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3లో ఇన్ని సీట్స్ ఈ మల్టీ జోన్స్లలో ఈ విభాగాలలో ఇచ్చారు. ఇక్కడ వరకు ఓకే. కానీ ఈ ఒక్క సీటు జనరల్కి వెళ్ళాలా, ఉమెన్కి వెళ్ళాలా? ఈ 2 సీట్లు జనరల్కి వెళ్ళాలా, ఉమెన్కి వెళ్ళాలా? ఇది మాత్రం డీటెయిల్స్ ఇవ్వలేదు. సో ఇది డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి బీఆర్ఎస్ది కూడా ఒకసారి బ్యాక్ వెళ్తే 1 సెకండ్. సో ఇక్కడ మనకి సేమ్ ఇదే మున్సిపల్ కమిషనర్ గ్రూప్ 3 గ్రేడ్ 3. సో ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇది బీఆర్ఎస్ హయాంలో ప్రతి కేటగిరీలో చూడండి ఏ విధంగా జీ అంటే జనరల్, డబ్ల్యూ అంటే ఉమెన్. సో ఇక్కడ జనరల్ కి ఇప్పుడు ఉమెన్ ఉందే ఒక సీట్ వచ్చేసింది. జనరల్ ఉమెన్ 2 సీట్లు ఇంతకు ముందు కనిపించింది. ఈ ప్లేస్ లో ఒకటి జనరల్, ఒకటి ఉమెన్ కి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే దీనికి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కి, కాంగ్రెస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కి తేడా ఇదే. ఉమెన్ ఎంత మందికి ఇస్తున్నారు అనేది క్లారిటీగా చెప్పలేరు. ఇది క్లారిటీగా చెప్పకపోవడం వల్ల ఇప్పుడు రిజల్ట్ వచ్చింది మొన్న రీసెంట్ గా. బేసిక్ ఇప్పుడు ఉమెన్ కి ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంది? ఉమెన్ కి బేసికల్లీ 33.1/3% రిజర్వేషన్, అంటే 33.33% రిజర్వేషన్. ఎంత మందికి మాత్రమే వచ్చాయి? ఇప్పుడు 777 మెంబర్స్ ని సెలెక్ట్ చేసేళ్ళు. 777 మెంబర్స్ లో ఉమెన్ 168 మాత్రమే వచ్చినాయి. మిగిలిన అన్ని మేల్ లోనే 609 పీపుల్ జనరల్ లో. అంటే దాంట్లో జనరల్ అని అంటే మళ్ళీ ఉమెన్ లేరు, దాంట్లో మెన్ మాత్రమే 609, ఉమెన్ కి 168. యాక్చువల్ గా మనకి రావాల్సింది ఎంత అంటే ఉమెన్ కి 259 రావాలి. 259 వచ్చే దగ్గర మనకి కేవలం 168 మాత్రమే. అంటే 91 సీట్స్ ఏవైతే మహిళలకి కేటాయించిల్లో ఆ 91 సీట్స్ మొత్తం కూడా నేడు అవన్నీ ఆక్యుపై చేసింది జనరల్ కేటగిరీలో మేల్ కి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి జీవో నెంబర్ 3 ఉల్లంఘన జరిగింది. జీవో నెంబర్ 3 కూడా దీంట్లో ఓపెన్ చేయాలి, మనం చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఆ జీవో నెంబర్ 3లో ఏంటంటే క్లియర్ గా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఉంటది. ఆ జీవో నెంబర్ 3లో ఇది కూడా మళ్ళీ 10th ఫిబ్రవరి 2024, 10th ఫిబ్రవరి 2024లోనే ఇక్కడ క్లియర్ గా ఏమని రాసి ఉంటది, ఇక్కడ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 33% of the post in each category of OC, BCA, BCB, BCC, BCD, SC, ST, physically handicapped and ex-serviceman quota, duly amending the state and subordinate service rules 1996. So direct recruitment for the posts for which women and men are equally suited to the extent of 33% in the percentage for reservation to women, providing ఫర్ రిజర్వేషన్ టు ఉమెన్. సో ఇంత మందికి ఈ అన్నిట్లలో ఈచ్ కేటగిరీ ఇక్కడ చూసిల్లా మీరు, ఈచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈచ్ కేటగిరీ అంటే ఓసీలలో కూడా 33.1/3 రావాలి, బీసీఏలో కూడా 1/3 33.33 రావాలి. అట్లా ప్రతి కేటగిరీలో, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ప్రతి కేటగిరీలో కూడా మనకి 33.1/3% రావాలి. కానీ ఇక్కడ
ఈచ్ కేటగిరీ కాదు కదా, అసలు ఓవరాల్ గా తీసుకున్నా కూడా మనకి 33/1/3 రావట్లే. ఇంకా ఓన్లీ ఇప్పుడు మనం చదివినట్టు ఈచ్ కేటగిరీ అని చదివినాం కదా, ఈచ్ కేటగిరీ ఒక్కోసారి ఓపెన్ చేద్దాం. యా, ఈచ్ కేటగిరీ అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఓసీలల్లా ఇది ఒక కేటగిరీ. ఇది బీఆర్ఎస్ హయాంలో జనరల్ ఉమెన్ క్లియర్గా ముందే ఇచ్చిళ్ళు 181, 117 అని. సో ఓవరాల్గా మనకి 297 ఉన్నాయి సీట్స్ ఓసీలలో. సో దాంట్లో అకార్డింగ్ టు GO3 ప్రకారం ఉమెన్కి 93 సీట్స్ రావాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి రిజల్ట్స్లో 52 మాత్రమే ఉమెన్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా ఎంతమంది ఉమెన్కి బకాయిలు పెట్టిళ్ళు? 47 ఉమెన్. ఈడబ్ల్యూఎస్ కోటాలో 61 మంది ఉంటారు. అంటే దాంట్లో 33/1/3 అంటే ఎంత? 20 ఉమెన్కి రావాలి. కానీ ఎంతమందికి ఇచ్చిళ్ళు? ఒక్కరికి కూడా ఇవ్వలే. అంటే ఒక్క మహిళని కూడా సెలెక్ట్ చేయలే. అంటే ఆలోచించండి ఎంత ఘోరం. ఇంకా ఇక్కడ బీసీలో 59 ఉమెన్ ఇవ్వాలి యాక్చువల్లీ, కానీ 76 మెంబర్స్ ఉమెన్ సెలెక్ట్ అయ్యారు. సో ఇది రిజర్వేషన్ వలన అంటే కాదు. ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ అనేది స్పెషల్ రిజర్వేషన్ అనే కిందానికి వస్తుంది. బట్ ఇక్కడ బేసిక్ గా ఈ 76% ఏదైతే ఉందో, ఈ BCA 11, BCB 37, BCC 2, BCD 22, BCE 3 అని ఉన్నాయి కదా, మరి ఇవేంటి? ఇది BCAలో అంటే ఈచ్ కేటగిరీలో ఎంతమంది మహిళలని సెలెక్ట్ చేయాలో అని చెప్పేసి రాశాను అన్నమాట. వీళ్ళంతా మహిళలు అంటే వీళ్ళ సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేయాలి ఇంతమందిని. యాక్చువల్లీ బీసీది ఏంటంటే 59 మెంబర్స్ సెలెక్ట్ కావాలి, కానీ 76 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అని అంటే మనకి ఇదే జీవోలో ఒక ఉదాహరణ కూడా స్పెషల్ రిజర్వేషన్ కోటా గురించి మాట్లాడుతుంది. ఉమెన్ కి స్పెషల్ రిజర్వేషన్ కోటా అంటే ఇప్పుడు మనకి ఎట్లనంటే 100 మంది సెలెక్ట్ అయ్యారనుకోండి, ఇదే బీసీ కేటగిరీలో 100 మంది సెలెక్ట్ అయ్యారనుకోండి, 100లో 33/1/3 అంటే 33 ఉమెన్ అనుకోండి, 100లో 33 మంది ఆల్రెడీ సెలెక్షన్, అది రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ అమలు కాక ముందుకే 33 మెంబర్స్ ఉమెన్ సెలెక్ట్ అయిపోయారు అనుకోండి, రిజర్వేషన్ ఉమెన్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ ఉమెన్ ఎగ్జిస్ట్ అవుతున్నారు కాబట్టి. ఒకవేళ 33 కంటే ఎక్కువ ఉన్నారు అని అంటే దాని మీనింగ్ అసలు అక్కడ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో ఈ బీసీ కేటగిరీలో మాత్రం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, వాళ్ళు ఇచ్చిల్లని కూడా నేను అనుకోను. దీనికి సంబంధించి ఎవరైతే మీ దగ్గర విక్టిమ్స్ అంటే వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారో? అసలు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి, సిర్పూర్ నుంచి, ఆ విధంగా పలు ప్రాంతాల నుంచి, వేరే వివిధ జిల్లాల నుంచి నాకు ఫోన్ చేసేళ్ళు. దాంట్లో చాలా మంది ఎస్సీలే ఫోన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎస్సీలు ఎందుకంటే ఎస్సీలలో కూడా 45 మందికి అకార్డింగ్ టు GO3 45 మంది మహిళలు సెలెక్ట్ కావాలి, కానీ 24 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ 21 మంది ఎక్కడికి పోయిళ్ళు? నెక్స్ట్ ఎస్టీలలో కూడా 23 మంది మహిళలు సెలెక్ట్ కావాలి, కానీ 15 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. మరి 8 మంది ఎడుకోవాలి? స్పోర్ట్స్లలో PHలల్లా 2+11 అంటే ఒక్కరు కూడా సెలెక్ట్ కాలే 13 మందిలో. ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ విషయంలో బేసిక్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చెప్పుకుంటూ ఉంది, మేమంతా చేసాం, మేము ఇంత చేసాం, అన్ని నోటిఫికేషన్స్ ఇచ్చాము, ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పుకుంటుంది. బట్ ఇక్కడ చూస్తుంటేనేమో మహిళలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. మరి దీని మీద పెద్దగా ఎవరు ఎందుకు స్పందించట్లేదు? అది ఎందుకు అని అంటే అసలుకి ఇది ఫస్ట్ టైం కాదు మహిళలకి రిజర్వేషన్ ఇవ్వకపోవడం. ఇంతకు ముందు కూడా మనకి Group 3 రిజల్ట్స్ వచ్చినాయి, Group 4 రిజల్ట్స్ వచ్చినాయి. Group 3లో కూడా Group 3 నోటిఫికేషన్లో ఏం చెప్పిల్లంటే 1388 పోస్టులు ఓపెన్ చేసినామని చెప్పిళ్ళు. దాంట్లో 1388 పోస్టులు ఉన్నాయి, కానీ సెలెక్ట్ చేసింది 1463 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. సరే, ఆ 1462 మందిలో మరి మహిళలు ఎంతమంది ఉండాలి? 33.33% అంటే 487 మంది ఉండాలి. కానీ ఎంతమంది సెలెక్ట్ చేసిందో తెలుసా? 287 మాత్రమే. అంటే ఇంకా 200 మందిని మహిళలకి ఆపర్చునిటీ రాలేదనే కదా. అసలు చట్టం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? అదొక రూల్. 33.33% జీవో ఉంది, ఇది జీవో ఉంది 33.33% అని. ఇదే అమలు చేయట్లేదు. అంటే ప్రభుత్వం ఇది మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఉల్లంఘన చేసింది. దీనివల్ల ఇప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే Group 3లో 200 మంది మహిళలకి ఆపర్చునిటీ కోల్పోయింది. Group 2లో ఇప్పుడు 109 ఉమెన్కి 109 మంది మహిళలకి ఆపర్చునిటీ కోల్పోయిళ్ళు. మనకి ఏం కనిపిస్తుంది అంటే అరే 100 మందే కదా, అరే 200 మందే కదా అని అనుకుంటామేమో. కానీ అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి? 777 మాత్రమే ఉన్నాయి Group 2లో. అసలు Group 3లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 1462 మాత్రమే ఉన్నాయి.
దాంట్లో 200, 100 అని అంటే ఎంత పెద్ద నెంబరో ఆలోచించాలి మరి అసలు. ఇప్పుడు అంటే దీనికి సంబంధించి అశోక్ నగర్ లో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అండ్ మీ దగ్గరికి అంటే విక్టిమ్స్ వచ్చారని చెప్పారు, ఫర్దర్ గా ఏం చేయబోతున్నారు మరి? నా దగ్గరకు వచ్చిన ఉమెన్ ఎట్లాంటి మహిళలో చెప్తాను, వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చుండి ప్రిపేర్ అయిన వాళ్ళే. వాళ్ళకి ₹1 పెట్టుకొని అశోక్ నగర్ వరకు వచ్చి ప్రిపేర్ అయ్యే అంత క్యాపబిలిటీ కూడా లేదు. ఎందుకంటే అది మేబీ ఫ్యామిలీలో, ఎందుకంటే వాళ్ళకి భర్త ఉంటాడు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూనే ప్రిపరేషన్ చేయాలి. కాబట్టి అశోక్ నగర్ వరకు కూడా చాలా మంది, ముఖ్యంగా నాకు ఫోన్ చేసిన వాళ్ళు అశోక్ నగర్కి కూడా వచ్చి ప్రిపేర్ అయ్యే సత్తా లేకుండే. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు ₹1 అడగాలని అంటే వాళ్ళ నాన్ననో లేకపోతే వాళ్ళ హస్బెండ్నో అడగాలి. అట్లా అడిగి రాగలుగుతారా? లేదు. ఇది మొత్తం కోర్టుకి తీసుకుపోవాలని అంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అవును. ఆ విధంగా కోర్టులో వేయగలుగుతారా? అయినా కూడా నేడు ఈ మహిళలందరూ కూడా నేడు కోర్టుకి పోతామని చెప్పేసి ఫస్ట్ ముందు కోర్టుకు ఆశ్రయించలేదు వాళ్ళు, ముందు టీజీపీఎస్సీని ఆశ్రయించిళ్ళు. టీజీపీఎస్సీ చైర్మన్ ఏమైనా మాట్లాడారా దీని మీద? ఎంత బాగా మాట్లాడారంటే వాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ లో మీకు ఇష్టం లేదు. ఇప్పుడున్న నోటిఫికేషన్ మరి ఏమైంది? ఇప్పుడున్న నోటిఫికేషన్ ఎందుకు పాటించలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ లో చూసుకుందాంలే అని అన్నారంట. అదే విధంగా మళ్ళీ వీళ్ళ ఆందోళన ఏంటంటే, అసలు అందరం గమనించాల్సింది ఏంటంటే, సార్ ఇప్పుడు రూల్ ఉల్లంఘన జరిగిపోయింది, ఈ విధంగా ఎన్నో సార్లు రూల్ ఉల్లంఘన జరిగిపోయింది. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూద్దాము అని అంటే వీళ్ళ ఏజ్ లిమిట్ దాటిపోదా? అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మనకు తెలుసా? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పి యాన్యువల్ జాబ్ క్యాలెండర్ అని అన్నారు. ఏడికి పోయింది అసలు ఆ జాబ్ క్యాలెండర్? పత్తా ఉందా అసలు? వాళ్ళు ఇచ్చిన ఓపెన్ చేసినటువంటి పోస్టులు ఏవేవైతే ఈ టైంలో ఈ ఎగ్జామ్లు పెడతామని చెప్పి బోల్డ్ అన్ని ఇచ్చి లాస్ట్ నిరుద్యోగ భృతి అన్నారు స్టూడెంట్స్ కి, అవన్నీ ఇవ్వడం అవసరం లేదని అంటున్నారు. అది నాకు ఫోన్ చేసిన మహిళలు అయితే, అక్క నిరుద్యోగ భృతి అడుగుతానమ్మా, అక్క మేమేమన్నారు ₹4000 అడుగుతానమ్మా, అడుగుతలేం కదా, మేమేమి ₹5,00,000 విద్యా భరోసా కార్డు కూడా అడుగుతలేం కదా, మేము కళ్యాణ లక్ష్మిలలో కూడా మహాలక్ష్మి పథకం అని చెప్పేసి తులం బంగారం అన్నారు, అది కూడా అడుగుతలేము అక్క, మాకు అసలు ఉచిత బస్సు కూడా అవసరం లేదక్క, మేము ఏడికి పోము కూడా పోము, జాబ్ కావాలి. వాళ్ళు అడిగేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని అంటున్నారు. అక్క మాకు 5 కోట్లు ఏం వద్దక్క, మాకు వచ్చే జాబ్స్ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కేటాయించినటువంటి జాబ్స్ వాళ్ళకి కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. వాళ్ళకి ఇవ్వండి అని కోరుకుంటున్నాడు. ఇవ్వండి అని కోరుకున్నప్పుడు మీరు నెక్స్ట్ అని వాయిదాలు వేస్తే, ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి, డిప్యూటీ తహసీల్దార్, అట్లాంటి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అట్లాంటి పెద్ద పెద్ద పోల్స్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఇలాంటి పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు 2016లో లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాంట్లో రెవెన్యూ ఆఫీసర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉంటుంది కదా, ఆ పోస్ట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సారీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐ పోస్ట్ 2016లో ఓపెన్ అయి ఉండే. ఈసారి వచ్చింది ఆ పోస్ట్ రాలేదు, ఎందుకంటే అవి ఫిల్ అయిపోయినాయి, మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండే. అట్లనే ఈసారి కూడా ఉన్నటువంటి పెద్ద పెద్ద పోస్టులు మళ్ళీ ఓపెన్ కావు కదా అని అంటున్నారు. వాళ్ళ బాధ కూడా కరెక్టే కదా. ఇప్పుడు మళ్ళీ తదుపరి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇందాక మీరు చెప్పారు కదా టీజీపీఎస్సీ చైర్మన్, అసలు నిజంగా పెడితే ఇప్పుడు యూపీఎస్సీ తరహాలో పెడతానన్నారు కదా, యూపీఎస్సీ తరహాలో పెట్టాలి అని అంటే ప్రతి సంవత్సరం రావాలి. కానీ ప్రతి సంవత్సరం రావాలి అని చెప్పి ఇక్కడ మాటలు, అన్ని ముట్టడిలు, ధర్నాలు, రాస్తారోకోలు అవన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం గత 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందా మళ్ళీ తెలంగాణ? మీకు ఏమైనా అనిపిస్తుంది? 100% వెళ్ళింది. అసలు తెలంగాణ మాత్రమే కాదు, ఇది ఒక ఇండియా వైడ్ సబ్జెక్ట్ లెక్క కూడా తీసుకోవాలి రిజర్వేషన్ అనే టాపిక్. ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకున్న ఐఐటి ఖరగ్పూర్, ఐఐటీస్లో కూడా చూస్తే అసలు 80% ఓసీలే ప్రొఫెసర్స్ ఉంటారు, మిగిలిన 20%లోనే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అసలు ఐఐటీస్ లాంటి ఉన్నత సంస్థల్లోనే ఉల్లంఘన జరిగినప్పుడు ఎవరు మాట్లాడకపోతే, ఇంకా ఉమెన్ రిజర్వేషన్ తెలంగాణ స్టేట్ కోటా కింద, అది కూడా గ్రూప్ 2 కోసము అని చెప్తే ఎంతమంది వినడానికి రెడీగా ఉన్నారు. నేడు కోర్టుని కూడా నాకు ఒక భయం ఏముంది అంటే, కోర్టు దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా అయిపోయింది కదా, సెలక్షన్ లిస్ట్ వచ్చింది కదా, అంటే ఇప్పటికీ కూడా ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే అయిపోయింది ఇప్పటి వరకు, కానీ మెడికల్ వెరిఫికేషన్ ఇంకా కాలేదు. సో పూర్తిగా అయిపోలేదు కాబట్టి మహిళలకి కేటాయించినటువంటి 109 సీట్లు వాళ్ళకి కేటాయించండి అని చెప్పేసి మనం ఇంకా అడగొచ్చు. కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ 109 మందిని డిస్ప్లేస్ చేయాలి కదా. మెన్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని పక్కన పెట్టి ఉమెన్ ని తీసుకోవాలి అంటే, బట్ ఇట్స్ స్టిల్ ఏ ఛాలెంజ్. కానీ ఆ తప్పు మహిళలు చేయలేదు. భారతదేశంలో బేసిక్ గా ఇప్పటి వరకు కూడా విమెన్ కి బేసిక్ ఒక సపరేట్ రెస్పెక్ట్ కానివ్వండి, లేకపోతే ప్రతి దాంట్లో కోటా కానివ్వండి, ఈ విధంగా చెప్తున్నారే తప్ప ఏ రోజు కూడా ఏది భర్తీ చేయలేదు. ఇప్పటికీ అంటే చెప్పాలి అంటే స్వతంత్రం వచ్చింది, ఉమెన్ చాలా ఫ్రీడమ్ గా తిరుగుతుందని అంటున్నారు, బట్ ఎక్కడ తిరుగుతుందో నాకు నిజంగా కనిపించట్లేదు.
మీరు నేను మహిళను కాబట్టి మనం అది మాట్లాడుకోవచ్చు, మనకు నిజంగా స్వతంత్రం ఉందా లేదా అని చెప్పి. మహిళా దినోత్సవం వచ్చిన రోజు అయితే అందరూ పొలిటికల్ లీడర్స్ అందరూ, పెద్ద పెద్దోళ్ళు అందరూ, కలెక్టర్లు అందరూ ముందుకు వచ్చేసి మహిళల అభ్యున్నతి కోసం అది ఇది మహిళల ఎంపవర్మెంట్ అని అంటారు కదా. అసలు మగవాళ్ళంతా మహిళల మీద ఏదో పెద్ద దేవతని, స్త్రీని పూజించేసినట్టు మాట్లాడతారు. కానీ రియాలిటీ ఏంటంటే ఇది వాళ్ళకి రావాల్సినటువంటి హక్కు మహిళల హక్కు అదే ఇక్కడ ఉల్లంఘన జరుగుతుంది. అది కూడా ఉల్లంఘించే వారు ఎవరెవరు? టీజీపీఎస్సీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఉండేటటువంటి వారందరూ కూడా ప్రభుత్వాలే ఉల్లంఘించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులే ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకి చెందిన వాళ్ళే. ఇప్పుడు నేడు ఏదైనా ఆఫీస్ కి పోతే ఒక్క మహిళ కలెక్టర్ ఉంటే ఆ కలెక్టర్ గారిని విజిట్ చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఎంతో మంది తనల్ని విజిట్ చేస్తారు. తనకి ఇచ్చే రెస్పెక్ట్ రానున్న రోజుల్లో నా బిడ్డకి లేకపోతే నాకు అని చెప్పి ఒక చిన్నారి అనుకుంటారు. అసలు బేసిక్గా ఒక 10 ఏళ్ల వెనక్కి వెళ్తే గనక ఆ ఎన్నో ఏళ్ల కాలం పాటు జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ నియామకాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈరోజు తెలంగాణలో మగవాళ్ళకి ఎంత పర్సెంట్ వెళ్తుందో అర్థం కావట్లేదు. కానీ మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, ఈ నియామకాలలో ఆడవాళ్ళకి మాత్రం పెద్ద ఎత్తున ద్రోహం జరుగుతుంది. అవునండి. అందుకనే నేను అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో అందరి మహిళలకి నాకు ద్రోహం జరిగింది అనేది ఇంకా వాస్తవాలు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి సెలెక్టెడ్ లిస్టులు లేరు కాబట్టి నేను సెలెక్ట్ కాలేను అని అనుకుంటున్నారు. అంతే, నా కర్మ ఇంతే అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో బోల్డ్ తోముకుంటూనే కూర్చుంటున్నారు. కానీ నిజంగా ఆ 109 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ తెలిస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళందరూ వచ్చి టీజీపీఎస్సీని ఆశ్రయిస్తే, వాళ్ళందరూ వచ్చి ప్రభుత్వాన్ని కోరితే ఏ విధంగా ఉంటుంది. కానీ నేడు కొందరికే తెలుసు కాబట్టి నేను ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరెవరైతే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఓసీలలో ఈ హాల్ టికెట్స్ కనిపించేటట్టు చూపించండి. ఈ హాల్ టికెట్స్ ఎవరెవరైతే ఉన్నారో ఓసీస్లలో దగ్గర 47 మంది మహిళలు కోల్పోతున్నారు. సో ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 47 మంది హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ వరకు ఇక్కడ జోనల్స్ ఉంటాయి కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి మనం ఒక 100 హాల్ టికెట్స్ వరకు చూపించితే బాగుంటుంది, ఇంకొంచెం పై వరకు. సో ఈ హాల్ టికెట్ నెంబర్స్, ఎందుకంటే ఇక్కడ జోనల్ వైస్ కూడా రిజర్వేషన్లు ఉంటాయి. సో అందరూ కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఎవరెవరి అయితే ఉన్నాయో వీరందరూ కూడా సెలెక్టెడ్ అని చెప్పేసి గ్రహించండి. సో మీరందరే పోరాటం చేయాల్సింది నేడు. మీరందరూ మీకు దక్కాల్సినటువంటి, ఎందుకంటే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి వీళ్ళకి దక్కాలి అని చెప్పేసి మేము పోతే, లేకపోతే ఇంకెవరైనా ఈ అభ్యర్థులు, కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతే వాళ్ళకి మీరు కేసేసారా అంటే ఈ హాల్ టికెట్ నెంబర్లో ఉన్న వాళ్ళు కేసేసిల్లా అని చెప్పేసి ఒకసారి అడగడం జరిగింది. కాబట్టి ఏ హాల్ టికెట్ నెంబర్ అయితే మీకు అన్యాయం జరిగిందో అదేవిధంగా బీసీది కూడా ఓపెన్ చేయండి. సో ఇక్కడ కూడా ఎస్సీలలో కూడా ఇక్కడ చూడండి మీరు జోన్స్లో ఇక్కడ 5, 7, 2, 1, 7 ఇక్కడ 3 ఉంది కదా. 3 అంటే ఈవిడ సెలెక్ట్ అన్నట్టే థర్డ్ జోన్లో. ఎందుకంటే ఎస్సీలలో మనకు కావాల్సినటువంటిది ఎంతమంది సెలెక్ట్ కావాలంటే ఇంకా 21 మంది సెలెక్ట్ కావాలి. సో ఇక్కడ 3 నుంచి 25 నెంబర్లో ఉంది. కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ జోన్ 3లో ఉన్నారు కాబట్టి పైన ఎవరు సెలెక్ట్ లేరు కాబట్టి జోన్ 3కి చెందిన వాళ్ళు ఈమె కూడా సెలెక్టెడ్ అన్నమాట. అంటే మనకు మహిళా రిజర్వేషన్ కనుక పాటించేది ఉంటే వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కొంతమంది దీంట్లో నన్ను సంప్రదించడం జరిగింది. సో ఆ 20 మంది కాకుండా ఇంకా మీరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు సంప్రదించండి. మీరు అందరూ కలిసి కోర్టులో కేసు వేస్తేనే ఇది విజయం సాధించగలుగుతారు. ఎప్పుడైనా కూడా ఒంటరిగా ఉంటే బలం రాదు. కానీ ఆ ఒక్కొక్కరు 10 మందిగా కలిస్తేనే ఎస్టీ, ఆ ఒక్కొక్కరు 10 మంది కలిస్తేనే బలంగా అయిపోతారు. దీంట్లో కూడా 8 మంది ఇంకా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. 8 మంది. సో ఈ హాల్ టికెట్ నెంబర్స్లో ఎవరెవరి అయితే ఉన్నాయో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళే. కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుకు వస్తే మీరందరూ కలిసి కోర్టులో వేస్తే ఇంకా బలంగా అవుతుంది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు మహిళలకు అన్యాయం జరిగింది. గ్రూప్ 3లో కూడా 200 మంది మహిళల్ని నిర్దాక్షణ్యంగా వాళ్ళకి రావాల్సినటువంటి మహిళా రిజర్వేషన్ వాళ్ళకి రాకుండా చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఉందా? ఈడబ్ల్యూఎస్ అయితే ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే
20 మంది సెలెక్ట్ కావాలి మహిళలు, ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయలే. ఇప్పుడు దాదాపు మొత్తం మహిళలే కనపడుతున్నారు కదా ఈ హాలిడేస్ అన్ని చూస్తే. ఇవన్నీ నేను మహిళల్ని సెగ్రిగేట్ చేశాను యాక్చువల్లీ. అచ్చా, ఓకే. మహిళలు మాత్రమే సెలెక్ట్ చేశా. అంటే క్వాలిఫైడ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళని సెలెక్ట్ చేయలే ఎందుకంటే మహిళా రిజర్వేషన్ పాటించలేదు కాబట్టి. సో ఇక్కడ కూడా 20 మంది మహిళలు ఇక్కడ నుంచి సెలెక్ట్ కావాలి. ఈ హాల్ టికెట్స్ నెంబర్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ నుంచి సెలెక్ట్ కావాలి, కానీ వీళ్ళని సెలెక్ట్ చేయడం జరగలేదు. సో వీళ్ళందరూ కూడా నేడు నోరు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది, గదే ఇంటికి పరిమితం ఇప్పుడు అయిపోతారు. మొత్తం ఎంత పర్సెంటేజ్ రావాలంటే విమెన్స్ కి 33.33%. 33% రావాలి. అండ్ టోటల్ ఎంత మంది? టోటల్ గా 109 మంది మహిళలు బలైల్లు నేడు. 109 మంది ఓకే. బయటకు వచ్చి పోరాటం చేయాలి. ఇప్పుడు ఏవైతే హాల్ టికెట్ నంబర్స్ చూపించామో ఒక్కసారి మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని మీరు బయటకు వస్తే తప్ప ఈ విషయాలని బయట పడవు. పిహెచ్ నుంచి కూడా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వీళ్ళల్లో నుంచి కూడా 11 మందిని. అసలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎందుకు వీళ్ళ కష్టాలన్నింటినీ కూడా తుంగలో దొక్కేస్తున్నారు. 11 మంది సెలెక్ట్ అయ్యారు నేడు, కానీ వీళ్ళకి నిరాకరించడం జరిగింది అని అంటే ఆలోచించండి. దీస్ ఆల్ ఆర్ క్వాలిఫైడ్ పర్సన్స్. వీళ్ళందరినీ కూడా క్వాలిఫై చేసినట్టు ఇదే ప్రభుత్వం అనౌన్స్ చేసిన రిజల్ట్స్ నుంచి తీసుకున్నటువంటి డేటా ఇది. సో వీళ్ళందరికీ కూడా చెప్పేటిది ఏంటంటే దీంట్లో కూడా 11 మెంబర్స్ క్వాలిఫైడ్ సెలెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది, సెలెక్ట్ అవ్వాలి కానీ సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో కూడా మనకి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, కానీ ఇద్దర్లలో ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయలేదు మనకి ఈ ప్రభుత్వం. ఏ జోన్ లో అండి స్పోర్ట్స్ కోటాలో? ఆ జోన్స్ లో ఉంటాయి మళ్ళీ వాళ్ళకి బైఫర్కేషన్. అందుకనే ఒక 10 people వరకు మనం చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎవరెవరు ఏ జోన్ లో ఉన్నారు అని చెప్పేసి, దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు. ఓకే. సో ఇది ఎందుకంటే జోన్స్ అనేటిది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే ఇచ్చారు కదా. సో 1-1 ఉన్న దగ్గర అది జనరల్ కి ఇస్తారా ఉమెన్ కి ఇస్తారా అనేది తెలియదు. సో ఎలిజిబుల్ పర్సన్స్ వీళ్ళు అని చెప్పేసి మనం ప్రభుత్వం వరకు తీసుకెళ్తే ప్రభుత్వం ఆ పై నుంచి అది ప్రభుత్వ బాధ్యత, ఏ జోన్ కి జనరల్ లో ఇవ్వాలా లేకపోతే మహిళా రిజర్వేషన్ లో ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయం అది. ఎందుకంటే అన్ని జోన్లలో కూడా 1-1 ఉన్న దగ్గర మనం అన్ని ఉమెన్ కి ఇవ్వలేము, అలా అని చెప్పి అన్ని జనరల్ కి ఇవ్వలేము. 33.33% ఫిల్ అయ్యే విధంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో వీళ్ళందరూ కలిస్తే ఏ విధంగానైతే మనకి ఇప్పటి వరకు ఇది మొదటిసారి కాదు, నేను మళ్ళీ చెప్తున్నా ఇది మొదటిసారి కాదు ఈ విధంగా మహిళా రిజర్వేషన్ కి పోట్లు పొడిచింది. ఈ విధంగా చాలా సార్లు ఇప్పటికే గ్రూప్ 3లో 200 మంది మహిళలకి నిరాకరించడం జరిగింది. గ్రూప్ 4లో కూడా అదే విధంగా మహిళల రిజర్వేషన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. నేడు గ్రూప్ 2లో కూడా మనం తెలిసిన తర్వాత కూడా మనం మౌనం పాటిస్తే ఇంకా ఎప్పుడు మనకి న్యాయం జరిగేది. గ్రూప్ 1లో కూడా మీకు తెలిసినా కూడా మీరు ఏం చేయలేకపోయిల్లు అని చెప్పేసి బయటకు వస్తేనే కదా ఈ విషయాలన్నీ కూడా బయటకు పడేది. దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కొంచెం ఫార్వర్డ్ చేసి వాళ్ళందరికీ తెలిసేటట్టు కూడా చెయ్యండి, ఎందుకంటే మీకు ఎంత పెద్ద అన్యాయం జరుగుతుందో తనంత క్లియర్ గా చెప్తుంది ఈ వీడియోలోని. అదే విధంగా నేను చివరిగా చెప్పాలనుకునేది ఏంటంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతుంది. ట్యాపింగ్ అని చెప్పేసి కేటీఆర్ అన్న మీద విచారణ, లేకపోతే కేసీఆర్ సార్ని తీసుకొని వచ్చి ఈయన సార్ని కాళేశ్వరం ప్రాజెక్ట్లో విచారణ అని చెప్పేసి ఏసీబీ సిబిఐ ఈడీ ఈ విచారణల పేర్లతో మొత్తం కూడా కాలయాపన చేస్తుంది. అదే విధంగా ఆపోజిషన్ పార్టీని కూడా అదే కోణంలో ఆలోచించాలి అని చెప్పేసి ఆపోజిషన్ పార్టీ యొక్క వీక్నెసెస్ ని కూడా, అంటే ఆపోజిషన్ పార్టీ మొత్తం ఇప్పుడు ట్యాపింగ్ మీద పడితే లేదా ఆపోజిషన్ పార్టీ మొత్తం కూడా కాళేశ్వరం ప్రొటెక్షన్ మోడ్ లో పడితే ఇప్పుడు ఈ విషయాలన్నిటిని కూడా మాట్లాడలేరు అని చెప్పేసి డైవర్షన్ చేయడానికి ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తుంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ చెప్పే విషయం ఏంటంటే ఆపోజిషన్ పార్టీ లీడర్స్ ఎప్పుడు కూడా ట్యాపింగ్ గురించి ఉంటే ట్యాపింగ్ గురించి మీకు మహా న్యూస్ గురించి తెలిసింది ఏ విధంగానైతే వాళ్ళు ఎదుర్కొన్నారో ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎవరెవరైతే కొంతమంది నాయకులు అక్కడికి పోయి అటాక్ చేశారో ఒక జర్నలిజం చేస్తున్నటువంటి ఒక మహా న్యూస్ అని చెప్పేసి, కానీ మహా న్యూస్ వాళ్ళు చేసేది నిజంగా జర్నలిజమా? చేసింది తప్పు, కానీ ప్రజల ఆగ్రహానికి ఎవరైనా కూడా ఆ విధంగా తప్పుడు మాటలు మాట్లాడితే బలి కావాల్సిందే. కానీ అక్కడ చేసినటువంటి ఆ విధంగా కంటే కేటీఆర్ అన్న కూడా ఏం చెప్తున్నారు, మనకి కోర్ట్స్ ఉన్నాయి, కోర్ట్స్ ని ఆశ్రయించుదామని అంటున్నారు. సో సిమిలర్గా కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా ప్రభుత్వం మొత్తం కూడా ఏం గ్రహించాలి అని అంటే
బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా, మొన్న నిరుద్యోగుల మీటింగ్ హరీష్ రావు అన్న పెట్టారు, అప్పుడు కూడా వాళ్ళు పోస్టర్ ఆవిష్కరణ చేసి టీజీపీఎస్సీ సెక్రటేరియట్నే ముట్టడిస్తా అని అన్నారు. సో సెక్రటేరియట్నే ముట్టడిస్తా అని తెలియజేయడం కూడా జరిగింది. మరి అదే విధంగా నేడు కూడా గ్రూప్ 2 పరీక్షలలో మహిళలకి ఏ విధంగా నష్టం జరుగుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఎంత డైవర్షన్ పాలిటిక్స్, ఎన్ని డ్రామాలు వేసినా కూడా ప్రజలకి చేరుకోవాల్సిన విషయం మేము ఖచ్చితంగా చేరవేస్తామని చెప్పి, మరి ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా మీ ఛానల్ వారిని ప్రత్యేకించి ధన్యవాదాలు కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను.